Hello students, welcome to day 10 of this 1000 vocabulary marathon series. So first word వచ్చేసి affinity. Affinity అంటే మీనింగ్ ఏంటి? ఒక స్పాంటేనియస్ లైకింగ్ ఫర్ సంథింగ్. స్పాంటేనియస్ లైకింగ్ ఫర్ సంథింగ్ అంటే బాగా ఇష్టపడడం, స్పాంటేనియస్గా అంటే ఇమీడియట్గా చూడగానే మనం కనెక్ట్ అయిపోతాం అనమాట. అలాంటి వాటికి మనకి ఎఫినిటీ ఉందని అర్థం. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఫెల్ట్ అన్ ఎఫినిటీ ఫర్ ద లిటిల్ టౌన్ అండ్ ఇట్స్ ఫ్రెండ్లీ రెసిడెంట్స్. సో తను ఏదో విజిట్ చేస్తుంది, ఒక చిన్న టౌన్కి వెళ్ళింది, బట్ అక్కడ ఉన్న ఆ టౌన్ కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, ఆ రెసిడెంట్స్ కావచ్చు, తనకి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యారు. సో ఒక ఎఫినిటీ, ఒక క్లోజ్నెస్ అనేది తను ఫీల్ అయింది. స్పాంటేనియస్ ఆర్ న్యాచురల్ లైకింగ్ని మనం ఏమంటాం? ఎఫినిటీ అంటాం. ఎకోలేడ్ చాలా ఈజీ వర్డ్. ఎకోలేడ్ అంటే అర్థం ఏంటి? ఒక అవార్డు కావచ్చు, ఒక ప్రశంస కావచ్చు. షీ రిసీవ్డ్ ఎకోలేడ్స్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ అన్నాం అనుకోండి, తన పర్ఫార్మెన్స్కి తనకి ప్రశంసలు వచ్చాయి, దక్కాయి అలాగా. సో అవార్డు కావచ్చు, ప్రివిలేజ్ కావచ్చు, లేకపోతే ప్రశంస కావచ్చు, ఏదైనా సాధించారు, ఒక మెరిట్ సాధించారని చెప్పి గుర్తించి మనకిచ్చే ప్రశంస కావచ్చు, గౌరవం కావచ్చు, బెనిఫిట్ కావచ్చు, దాన్ని మనం ఎకోలేడ్ అంటాం. విన్నింగ్ ద నోబెల్ ప్రైజ్ వాజ్ ద హైయెస్ట్ ఎకోలేడ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు సైన్స్. సైన్స్కి తను చేసిన కాంట్రిబ్యూషన్స్కి బిగ్గెస్ట్ ఎకోలేడ్ అంటే అర్థమే. బిగ్గెస్ట్ ఎకోలేడ్ ఏంటి? విన్నింగ్ నోబెల్ ప్రైజ్ అంటే తను చేసిన దానికి, తన కాంట్రిబ్యూషన్కి తనకి లభించే బిగ్గెస్ట్ ప్రివిలేజ్ కావచ్చు, బెనిఫిట్ కావచ్చు, ఆనర్ కావచ్చు, అది విన్నింగ్ ది నోబెల్ ప్రైజ్ అని చెప్పి అన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్, యాజ్ అన్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ మెరిట్ అంటే ఏదన్నా ఒక సాధించారని, ఏదన్నా ఒక సాధించారని చెప్పి మనకు వచ్చేదాన్ని ఎక్కోలేడ్ అని చెప్పేసి అంటాం. చదువులో కావచ్చు, కాంట్రిబ్యూషన్లో కావచ్చు, దేంట్లోనైనా సరే అలా. అడ్వర్సిటీ అంటే అర్థం కష్టకాలం, డిఫికల్ట్ టైమ్స్, మిస్ఫార్చ్యూన్, డిఫికల్టీ, దాన్ని మనం అడ్వర్సిటీ అంటాం. షీ ఫేస్డ్ మెనీ అడ్వర్సిటీస్ ఇన్ హర్ లైఫ్ బట్ ఆల్వేస్ పర్సివియర్డ్. పర్సివియర్డ్ అంటే నిలబడింది, అంటే ఏదైనా పట్టు వదలకుండా తన ప్రయత్నం తను చేస్తూ వెళ్ళింది. పర్సివరెన్స్ అంటాం. తెలుగులో స్థితప్రజ్ఞ అంటాం. స్థితప్రజ్ఞ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు వదలకుండా మనం చేయాలనుకున్నది చేసుకుంటూ పోవడం. సో తన లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, కానీ నిలబడుతూ తను చేయాలనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళ్ళింది అని దాని అర్థం అనమాట. షీ ఫేస్డ్ మెనీ అడ్వర్సిటీస్ అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది అని. అగ్రేరియన్ చాలా ఈజీ. ఇండియా అగ్రేరియన్ సొసైటీ అంటే వ్యవసాయ ఆధారిత, వ్యవసాయం మీద ఆధారపడిన అని అర్థం. రిలేటింగ్ టు ది కల్టివేటెడ్ ల్యాండ్ ఆర్ ది కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ కల్టివేషన్ మీద, దానికి రిలేట్ అయిన, దాని మీద ఆధారపడ్డ, దాంతో ఎక్కువగా అసోసియేట్ అయిన దాన్ని మనం అగ్రేరియన్ అంటాం. అగ్రేరియన్ ఎకానమీ అంటే ల్యాండ్ కల్టివేషన్ పైన ఆధారపడ్డ ఎకానమీ అని అర్థం. ది అగ్రేరియన్ కమ్యూనిటీ రిలైడ్ ఆన్ ఫార్మింగ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారు? అగ్రేరియన్ కమ్యూనిటీ ఫార్మింగ్ పైన. అగ్రేరియన్ అంటే అర్థం ఏంటి? ల్యాండ్ మీద రిలై అవుతున్న వాళ్ళు, ల్యాండ్ కల్టివేషన్ పైన ఆధారపడుతున్న వాళ్ళు అని అర్థం. వాళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ అంటే జీవనాధారం కోసం దే ఆర్ రిలయింగ్ అంటే ఆధారపడుతున్నారు. దేనిపైన? ఫార్మింగ్ పైన ఆధారపడుతున్నారు. అలాక్రిటీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. అలాక్రిటీ అంటే మీనింగ్ వచ్చేసి మనకి బ్రిస్క్ అండ్ చీర్ఫుల్ రెడీనెస్ అంటే ఒక ఉత్సాహం చూపించడం, ఎంతూజియాజం అంటాం. ఎంతూజియాజం లేదా ఉత్సాహాన్ని చూపించడం, ఆ ఉత్సాహాన్ని మనం అలాక్రిటీ అంటాం. షీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్ విత్ అలాక్రిటీ, ఈగర్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. తనకు ఒక సిచ్యువేషన్, టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ని తను ఉత్సాహంతో యాక్సెప్ట్ చేసింది. చూసుకుందాం రా, తేల్చుకుందాం, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, నేనేమి ఛాలెంజ్ వస్తే భయపడేదాన్ని కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, ఏ కష్టం వచ్చినా, ఏ టఫ్నెస్ వచ్చినా సరే అలాక్రిటీతో, ఉత్సాహంతో, ఈగర్నెస్తో తను ఫేస్ చేస్తుంది అనే మీనింగ్ మనకు కనిపిస్తుంది. అలాక్రిటీకి యాంటోనిమ్ ఏంటంటే రిలక్టెన్స్. రిలక్టెన్స్ అంటే అర్థం ఏంటి? ఇష్టం చూపకపోవడం. ఇప్పుడు ఇష్టం అసలు ఏమాత్రం చూపకపోవడం, ఇంట్రెస్ట్ చూపకపోవడం, ఉత్సాహం చూపకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, అది రిలక్టెన్స్. దానికి ఎగ్జాక్ట్ యాంటోనిమ్ అలాక్రిటీ. అంటే షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం టు టేకప్ సంథింగ్. ఒక పని విషయంలో కావచ్చు, ఒక యాక్టివిటీ విషయంలో కావచ్చు, మనం చాలా ఉత్సాహాన్ని చూపించడం అలాక్రిటీ అనమాట.